హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ సదస్సు గురించి డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క సదస్సు వచ్చేసి G20 దేశాధినేతల సదస్సు అండి. 2024 సంవత్సరంలో ఈ యొక్క G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దాని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. అదేవిధంగా ఆ యొక్క సదస్సు ఏమైనా ఉమ్మడి ప్రకటనను లేదా డిక్లరేషన్ను విడుదల చేశారా అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. ఈ యొక్క G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు అనేది 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం గుర్తుంచుకోండి, 19వ ఎడిషన్. ఈ యొక్క 19వ ఎడిషన్ G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు అనేది 2024 సంవత్సరం నవంబర్ 18 నుంచి 19వ తేదీ మధ్యలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి బ్రెజిల్ అండి. చాలా ఇంపార్టెంట్. బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి రియో డి జనీరోలో ఉన్నటువంటి మోడ్రన్ ఆర్ట్ మ్యూజియం అనేది ఈ యొక్క శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి జస్ట్ దేశం మరియు నగరం పేరు గుర్తుంచుకోండి, బ్రెజిల్ దేశం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రియో డి జనీరో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క సదస్సుకు అధ్యక్షత బాధ్యతలను వహించింది ఎవరు అంటే బ్రెజిల్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడైనటువంటి లూయిజ్ ఇనసియో లులా డి సిల్వా అండి. జస్ట్ సిల్వా అని గుర్తుంచుకోండి లేదా లులా డి సిల్వా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే 2024 G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు అనేది ఎన్నవ ఎడిషన్ అని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆతిథ్య బాధ్యతలను స్వీకరించిన దేశం ఏది అని అడుగుతాడు, లేదా అధ్యక్షతను ఎవరు నిర్వహించారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం లేదా థీముని ఈ యొక్క సదస్సు అనేది ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఎంపిక చేసినటువంటి థీమ్ ఏంటి అంటే మాత్రం బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అండి. మరొకసారి చూడండి, బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేది ఈ యొక్క శిఖరాగ్ర సదస్సు యొక్క ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు భారత్ తరపున ఎవరు హాజరయ్యారు అంటే మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు 2024కి భారత్ తరపున హాజరైనది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క సదస్సులో తొలి రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ ఏ అంశం పైన ప్రసంగించారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆకలి, పేదరికంపై పోరు, సోషల్ ఇంక్లూజన్పై మోడీ గారు ప్రసంగించారండి. చాలా ఇంపార్టెంట్. ఆకలి, పేదరికంపై పోరు, అదేవిధంగా సోషల్ ఇంక్లూజన్ పైన మోడీ గారు ప్రసంగించారు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క సదస్సు యొక్క చివరి రోజున ఈ యొక్క ఉమ్మడి ప్రకటననైతే విడుదల చేయడం జరిగింది G20 సభ్య దేశాలు. ఆ యొక్క ఉమ్మడి ప్రకటన ఏంటి అంటే ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు ఇంకా ఆకలిని అనుభవిస్తూనే ఉన్నాయి. ఆకలిని జయించడానికి అంతర్జాతీయంగా ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం గాజాకు మరింత సహాయం అందించాలని, అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి క్రింది వాణిలో G20 సదస్సు యొక్క ఉమ్మడి ప్రకటనలో ఉన్నదేది లేనిదేది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆకలిని జయించడానికి ఒక అంతర్జాతీయ కూటమిని ప్రపంచ దేశాలు కలిపి ఏర్పాటు చేసుకోవాలి ఒకటి. అదేవిధంగా రెండవది వచ్చేసి గాజాకు మరింత సహాయం అందించాలని, అదేవిధంగా మూడవది వచ్చేసి ఉక్రెయిన్ అనేది యుద్ధానికి ముగింపు పలకాలని తీర్మానం అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉమ్మడి ప్రకటనలో ఉన్న అంశాన్ని అయితే గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం ఇంత చదువుకొని వెళ్తాం, ఎగ్జామినర్ ఏమో చివరి 4 సమావేశాలను ఇచ్చి అవి జరిగిన ప్రదేశాలను జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చివరిగా జరిగిన 4 సమావేశాల గురించి, అదేవిధంగా భవిష్యత్తులో నిర్వహించబోయే సమావేశం యొక్క
వేదిక గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామండి. 2021లో జరిగినటువంటి G20 యొక్క 16వ ఎడిషన్ అనేది ఇటలీ దేశంలో నిర్వహించడం జరిగింది. ఇటలీ దేశంలో వచ్చేసి రోమ్ నగరంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు. ఇక 2022లో 17వ ఎడిషన్ వచ్చేసి ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలి నగరంలో నిర్వహించగా 2023లో 18వ ఎడిషన్ వచ్చేసి ఇండియాలో నిర్వహించారు. ఇండియాలో న్యూఢిల్లీలో నిర్వహించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2023లో 18వ ఎడిషన్ అనేది భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ప్రస్తుతం 2024లో 19వ ఎడిషన్ వచ్చేసి బ్రెజిల్లో నిర్వహించడం జరిగింది. బ్రెజిల్లో ఎక్కడ అంటే రియో డి జెనీరో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక భవిష్యత్తులో అంటే 2025లో 20వ ఎడిషన్ వచ్చేసి దక్షిణాఫ్రికాలో నిర్వహించబోతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చివరి 4 సమావేశాలు ఎట్లా గుర్తుంచుకుంటారంటే మూడింటికి కామన్గా ఉన్నటువంటి అక్షరం వచ్చేసి ఐ అని గుర్తుంచుకోండి. ఇటలీ, ఇండోనేషియా, ఇండియా అండి. ఐ తర్వాత ప్రస్తుతం వచ్చేసి బ్రెజిల్ అండి. ఐబి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 5 జరిగినటువంటి సంవత్సరాలు వాటి యొక్క వేదికనైతే గుర్తుంచుకోండి. ఇందాక డిస్కషన్ చేసినట్టే తొలిసారిగా G20 సదస్సుకి భారత ఆతిథ్యం అనేది 2023 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అది ఎన్నవ ఎడిషన్ అంటే 18వ ఎడిషన్ అని ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. 2023లో 18వ ఎడిషన్ వచ్చేసి సెప్టెంబర్ 9, 10వ తేదీలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదాన్లో నిర్వహించడం జరిగింది. భారత్లో ఈ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి అండి. అయితే ఈ యొక్క వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే ఈ యొక్క G20 సభ్య దేశాలలో కొత్తగా ఒక సంస్థను చేర్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సంస్థ ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్ అండి. ఆఫ్రికన్ యూనియన్ను ఈ యొక్క G20 కూటమి యొక్క సభ్య దేశంలో ఒక శాశ్వత సభ్యురాలుగా చేర్చుకోవాలని భారత్ ప్రతిపాదించడం జరిగింది. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆఫ్రికన్ యూనియన్ను కూడా ఈ యొక్క కూటమిలో సభ్యత్వాన్ని తీసుకున్నారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక G20 కూటమి యొక్క నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే G20 దేశాల కూటమిని 1999 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 19 దేశాలు ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. G20 దేశాలలో అంటే G20 కూటమిలో ఎన్ని దేశాలు ఉంటాయంటే 20 కాదండి, 19 దేశాలు ఉండేవి గతంలో. అదేవిధంగా ఒకటి సంస్థ ఉండేదండి. ఆ సంస్థ ఏది అంటే యూరోపియన్ యూనియన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నూతనంగా ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇందులో సభ్యత్వంగా తీసుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశం ఏది కానిదేది అని గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ అనేటువంటివి ఇందులో సభ్యత్వాన్ని అయితే కలిగి ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉందండి. ఈ యొక్క G20 కూటమి యొక్క సదస్సులపైన తరచూ ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి వీటన్నింటినీ గుర్తుంచుకోండి. మనం ఇక్కడ నుంచి ప్రశ్నలను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశామో ఫస్టే వీడియోలో చెప్పడం జరిగింది. మరొకసారి ఆ ప్రశ్నల గురించి డిస్కషన్ చేసుకుంటే 2024లో నిర్వహించినది ఎన్నవ ఎడిషన్ అంటాడు, ఆతిథ్యం ఎవరు ఇచ్చారంటాడు, లేదా థీమ్ ఏది అంటాడు, భారత్ తరపున ఎవరు హాజరయ్యారంటాడు, లేదా G20 సదస్సు యొక్క ఉమ్మడి ప్రకటన ఏది అంటాడు. ఇంకా ఇన్డెప్త్గా అడగాలంటే G20 కూటమి ఏర్పాటైన సంవత్సరం, అదేవిధంగా అందులో ఉన్నటువంటి సభ్య దేశాలు, ఇక చివరగా జరిగినటువంటి 4 సమావేశాలను జతపరచండి అని అడగడానికి అవకాశం ఉందండి. ఇదండి G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు గురించి డిస్కషన్ చేయడం జరిగింది. తదుపరి వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.